వెల్కమ్ బ్యాక్. కొత్త ప్రభుత్వం నిధుల సమీకరణ పైన దృష్టి సారించింది. ఒకటి ఇచ్చినటువంటి హామీలు సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులు సమకూర్చుకోవడం ఒకటైతే, మరోవైపు పెండింగ్ బిల్లులకు సంబంధించి సుమారు 4 లక్షలకు పైగా ఉన్నటువంటి పెండింగ్ బిల్లుల కోసం ఇప్పుడు ప్రస్తుతానికి 40,000 కోట్లకు పైగా నిధులు కావాల్సినటువంటి అవసరం ఉంది. సో దానిపైన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. మరి పాత బిల్లులకు పైసలు ఎక్కడ అన్నటువంటి దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. నిధుల సమీకరణ పైన దృష్టి పెట్టింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. లోక్సభ ఎన్నికలపైన ప్రధాన పార్టీలన్నీ దృష్టి పెట్టాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలి. ఇటు సౌత్ వైపు నుంచి ఓవరాల్ గా ఒక 40 సీట్లకు పైగా ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ ముందుకెళ్తూ సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అట్ ద సేమ్ టైం అటు బీజేపీ కూడా అదే విధిగా ఇప్పుడు 28న అమిత్ షా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ముఖ్యంగా అంటే పార్టీలో ముఖ్య నేతలతో ఇన్ఛార్జీలతో భేటీ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి దిశానిర్దేశాలు ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అన్న దాంతో వాళ్ళ వ్యూహాలు ఉండబోతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా ఇప్పుడు ఎక్కువ సీట్లు కొల్లగొట్టాలి, లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలి, అందుకోసం సమీక్ష సమావేశాలు నిర్వహించాలి, ఈ జనవరి నుండి పూర్తి స్థాయిలో దానిపైనే దృష్టి పెట్టాలి అని చెప్పేసి నేతలకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు రేషన్ కార్డ్స్ కు సంబంధించి ఇప్పుడు 6 గ్యారంటీలు ఏవైతే ఉంటాయో ఈ 6 గ్యారంటీలకు సంబంధించి అర్హతకు రేషన్ కార్డు ప్రామాణికంగా చెప్పినప్పుడు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రేషన్ కార్డు రద్దు చేసి కొత్తవి ఇస్తాము అని అంటున్నారు. వాటికి సంబంధించి నిబంధనలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న చర్చ ప్రజల్లో పెద్ద ఎత్తున వినిపిస్తోంది. సో ఈ మూడింటిపై మనం మాట్లాడదాం. గెస్టులు రెడీగా ఉన్నారు. నరేష్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి, అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. దిలీప్ గారు చెప్పండి, ముందుగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ బిల్లుల కోసమే ఇబ్బందికర పరిస్థితులున్నాయి, గత చెల్లింపులకే ప్రస్తుతం ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది అనేది వినిపిస్తోంది. ఒకటి మీకు శ్వేతపత్రం మా సైడ్ నుంచి, శ్వేతపత్రం వాళ్ళ సైడ్ నుంచి ఆల్రెడీ వచ్చింది. వాళ్ళు కూడా లక్షల కోట్ల అప్పులు ఉన్నాయనే విషయాన్ని ఒప్పుకున్నారు. ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉన్న తర్వాత న్యాచురల్ గా ఇనిషియల్ గా మాకు కొంత సమయం అయితే పడుతుంది కదండి వీటన్నిటిని వేస్ అండ్ మీన్స్ పొజిషన్ చూసుకోవడానికి. దీన్ని టు టేక్ ఫార్వర్డ్ గవర్నమెంట్ యాక్టివిటీని కానీ గత బిల్లులు కూడా ఏంటంటే ఖచ్చితంగా లయబిలిటీ ఆఫ్ ది గవర్నమెంటే. ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా సరే ఖచ్చితంగా ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసినటువంటి పనులు గవర్నమెంట్ పనులు వాటన్నిటికి పేమెంట్ చేయక తప్పదు. సో ఈ బకాయిలు ఎటు నుంచి కట్టాలని కూడా చూడాల్సింది. ఎందుకంటే గవర్నమెంట్ మారింది కాబట్టి మేము కట్టమని ఎగవేయడానికి అది అవకాశం లేదు. ఎక్కడైనా సరే సెంటర్ అయినా పాత గవర్నమెంట్ బిల్లు కట్టాల్సిందే, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అయినా పాత కట్టాల్సిందే. కమిట్మెంట్ అనేది గవర్నమెంట్ కమిట్మెంట్. కాబట్టి ఈ రోజు ఆల్ ఆఫ్ ఎసడ్ ఎందుకంటే మనం చూసాం చివరి దశలో రకరకాల సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా వాళ్ళు ఇబ్బంది పడ్డారు. బీఆర్ఎస్ సర్కారు పేమెంట్స్ చేయకపోయే పెండింగ్ పెట్టారు. కాంట్రాక్టర్లు అయితే చెప్పులు అడిగేటట్టు సెక్రటరీ తిరుగుతున్నారనేది ఎన్నో పత్రికల్లో కథనాలు వచ్చాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ రోజు మా ఎస్టిమేట్ ప్రకారం 6,71,000 crores అప్పుల్లో ఉంది ఈ రాష్ట్రం అన్నప్పుడు డెఫినెట్ గా అది కూడా చూసాం. ఆర్బీఐ వేస్ అండ్ మీన్స్ కింద ఇచ్చే లోన్స్ కానీ ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చే లోన్స్ కానీ ఆల్మోస్ట్ వీళ్ళు ఒక సంవత్సరంలో 10% రేట్స్ తప్ప మిగిలిన అన్ని రోజులు అప్పే తీసుకున్నారు. అంటే వేస్ అండ్ మీన్స్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్ కింద ఇచ్చే అప్పులు ఎప్పుడు కూడా మార్కెట్ లో మీకు దొరికే అప్పుల కంటే అత్యధిక వడ్డీ రేటుతో ఉంటాయి. వాటిని కూడా వదలకుండా ఎగ్జాస్ట్ చేశారు. కాబట్టి డెఫినెట్లీ మేము ఒక గడ్డు పరిస్థితి ఎదుర్కొంటాం, అందులో అనుమానం లేదు. అంత మాత్రం చేత ఈ హామీలు ఎగ్గొట్టడానికో లేదా బిల్లు ఎగ్గొట్టడానికో మేమేం రెడీగా లేవు. సో దానికి అవసరమైనటువంటి పద్ధతులు ఏంటి అనేది సమీక్ష జరుగుతుంది. అతి త్వరలో వాటికి కూడా ఉపాయం కనుక్కుంటాం. ఏదైనా కూడా పాసిబులే కదా, పాసిబుల్ కాకుండా ఉండదు. ప్రజల ఒక నమ్మకంతో మాకు అధికారం అప్పచెప్పినట్టు ఆ ప్రజల నమ్మకాలకు అనుగుణంగా 6 గ్యారంటీలు కూడా ఇంప్లిమెంట్ చేయబడతాయి. అదే పద్ధతిలో గత ప్రభుత్వంతో చెల్లింపులు కానటువంటి కాంట్రాక్టులు చిన్న చిన్నగా పెద్దవాళ్ళకు కూడా ఏదో బిల్లు కూడా ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సైమల్టేనియస్ గా ఈ అప్పులు ఎందుకు వచ్చాయి, అసలు వీళ్ళు ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంటా అన్ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంటా, నిజంగా ఇందులో అవినీతి ఉందా లేదనే విషయం కూడా అసెంబ్లీ సాక్షి వాళ్ళే డిమాండ్ చేశారు. జగదీశ్వర్ రెడ్డి గారు అన్నాడు కదా, మీరు రెడీ జ్యుడిషియల్ ప్రోబ్ అంటే మా సీఎం గారు కూడా 3 అంశాల మీద ఆల్రెడీ జ్యుడిషియల్ ప్రోబ్ అనౌన్స్ చేశాడు అసెంబ్లీ సాక్షి. ఈ ఎంక్వైరీలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి, అట్లీస్ట్ వాస్తవాలు ప్రజలు తెలవడానికి. ఓకే నరేష్ గారు, ప్రస్తుత పరిస్థితి గత ప్రభుత్వం వల్లే, మీరు చేసిన అప్పుల వల్లే ప్రస్తుతం ఈ విధంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మొదటి నుంచి ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే నుంచి
అంతకుముందు ఎలక్షన్ లో ఒక 10 రోజుల ముందు వరకేమో మీరు బిల్లులు కట్టొద్దు, మేము డిసెంబర్ 9 నుంచి రద్దు చేస్తాము, డిసెంబర్ 9 నుంచి మీరు కట్టాల్సిన అవసరం లేదు, 500 రూపాయలు గ్యాస్ వండిస్తాం, ఈ రోజు మాకు రైతు బంధు వస్తే 10,000 వస్తాయి, రేపు రైతు బంధు వస్తే ఒక వారం రోజులు ఆగితే 15,000 వస్తాయని చెప్పి అన్నమాట ఎవరండి? అది వాస్తవం కాదా? వీళ్ళకి తెలియదా? ప్రజలకు ఓట్లేసే ముందు ఒకలాగా, ఓట్లేసిన తర్వాత ఒకలాగా చూపించే ప్రయత్నం ఏ పార్టీ చేస్తా ఉందండి? కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటా ఉన్న ఈ మాట అంటే, ఎంతసేపటికి కూడా వారి పరిపాలనా విధానం, వారి 6 గ్యారంటీ అమలు విధానం ఇవన్నీ చెప్పకపోగా వాటిని అమలు చేయట్లేం కాబట్టి ఈ నెపాన్ని పాత ప్రభుత్వం మీద వేద్దాము, బీఆర్ఎస్ పార్టీ మీద వేద్దాము, అప్పుల నెపంతో వారి మీద వేద్దాము. మేము చెప్పాం, వారు ఇచ్చినటువంటి శ్వేతపత్రం ద్వారా ఏవైతే అప్పులు ఉన్నాయో, ఏవైతే రాష్ట్రం ఖజానానికి చేయాల్సినటువంటి ఎఫ్ఆర్బి అనుమతి ప్రకారంగా ఆ 4% ఏదైతే ఉందో దాని ప్రకారంగా 3,75,000 కోట్ల ఎఫ్ఆర్బి పరిమితికి లోబడే అప్పులని చెప్పి మేము చూపించినాము. ఆ తర్వాత ఏవైతే హైపర్కేషన్ ద్వారా ఉన్నటువంటి వాటిని, లేకపోతే కార్పొరేషన్ ద్వారా తెచ్చినటువంటి వాటిని అన్ని కలుపుకొని ఈ రకంగా చూపించే ప్రయత్నం చేశారో వాటిని ఆస్తులుగా పరిగణించాల్సిన అవసరం ఉంది. అంటే ఎంతసేపటికి కూడా ప్రజలని వాటి ఆస్తులను లెక్క చెప్పకుండా కేవలం అప్పులు మాత్రమే లెక్కలు చెప్పి ఏదో తప్పు చేసినామని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. వచ్చిన 15 రోజుల్లోనే ఈ విచిత్రం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన 15 రోజులే ప్రజలకు అర్థం అయిపోయింది, వీళ్ళతో ఏమి చేత కాదు కాబట్టి గత ప్రభుత్వాల మీద నెపం పెట్టే అవకాశం ఉంటుంది. ఈ రోజు మేము 2014లో అధికారంకి వచ్చినప్పుడు ఏమి ఆ మొత్తం అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి, కరెంట్ ఏ రకంగా ఉంది అంటే నరేష్ గారు వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి అంటే ఏం చెయ్యలేరు అని చెప్పలేమేమో కదా. నేనేమంటా ఉన్నానంటే, గతంలో 2014లో కంటే ఈరోజు అంధకారంలో లేదని రాష్ట్ర పరిస్థితి. 2014లో మన ఉద్యోగుల సంఖ్య ఎంత, మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, మన రాష్ట్ర అప్పు ఎంత, మన రాష్ట్ర ఆదాయం ఎంత, మనకు రావాల్సిన కరెంట్ ఎంత ఉంది, మనకు రావాల్సిన వాడకం ఎంత ఉంది, ఇవన్నీ ఏమీ తెలియని పరిస్థితి. గత ప్రభుత్వాలు కూడా 41% చెప్పిన ప్రకారం చెప్పారు తప్ప ఎక్కడ కూడా వీరు రిలీజ్ చేసిన శ్వేతపత్రంలో కూడా 41% ఖర్చు చేసినట్టుగా మనకు 4,75,000 కోట్ల రూపాయలు చేసినట్టు చూపిస్తా ఉన్నారు. అంటే 65 సంవత్సరాల్లో వారు ఖర్చు చేసిన ఎంత? 4,78,000 కోట్ల రూపాయలు. వారు ప్రకటించినటువంటి శ్వేతపత్రంలోనే ఈ 10 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ ఖర్చు చేసిన ఎంత? 13,78,000 కోట్ల రూపాయలు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు 65 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందింది, ఈ 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందింది. అంటే 65 సంవత్సరాల కంటే కూడా ఈరోజు 60-70% ఈ 10 సంవత్సరాలు జరిగిందంటే ఎంత అభివృద్ధి చెందినట్టు, ఎంత ఆస్తులు పెరిగినట్టు, ఈ రోజు రాష్ట్రానికి ఆదాయం ఏ రకంగా పెరిగింది, ఇవన్నీ ఆలోచన చేయకుండా కేవలం చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి శ్వేతపత్రం రిలీజ్ చేశారు. శ్రీనివాస్ గారు, మీ వర్షన్ ఏంటి? ఒకవైపు పెండింగ్ బిల్లులకు నిధుల సమీకరణలో ప్రభుత్వం ఉంది, గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఈ పరిస్థితిని వాళ్ళు అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ముఖ్యంగా ఈ అప్పుల ప్రస్తావనే తీసుకురావడం, వీటికి సంబంధించే ప్రొజెక్షన్ ఇవ్వడము అనేది రేపటి రోజున ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ఇది ఒక కారణంగా చూపేటువంటి ప్రయత్నమే అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీ వర్షన్ ఏంటి? తప్పనిసరి జ్యేష్ఠ గారు, ఈ రెండు పార్టీలు కూడా ప్రజల్ని మోసం చేస్తున్నామని చెప్పి ప్రిపేర్ అయ్యే మోసం చేస్తున్నారు. హామీల పేరుతోని ఆదాయం లేకున్నా, మిగులు లేకున్నా ఇది సాధ్యం కాని హామీలు అని చెప్పి తెలిసినా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా ఏదేమైతే నా టర్మ్ తర్వాత దివాలా తీయండి, రాష్ట్రం అంతా అమ్ముడుకొని నాకేం చేసేది ఉన్నది, నేను 10 ఏళ్ళు ఉండాలనే ఒక అధికార కాంక్షతోని కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ ఆ రకంగా చేయడం జరిగింది. వాస్తవం మన చదువుకున్న సమాజం ఆలోచిస్తే, లెక్కలు ముందర పెడితే అవన్నీ కూడా అందరికీ అర్థమైతే వాళ్ళకు కూడా తెలుసు. కావాలని ఇంటెన్షనల్ గా తెలిసి చేసినటువంటి ఒక మోసం ఈ యొక్క రాష్ట్రానికి ఒక శాపంగా మారుతా ఉన్నాయి ఈ రెండు పార్టీ. ఇవాళ గొప్పగా కాంగ్రెస్ పార్టీ సర్కార్ అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నామని చెప్పినారు. ఏం సాధించినారు మీరు? శ్వేతపత్రం అంటే టోటల్ గా ప్రజల ముందర పెట్టేటువంటి లెక్క ముందర పెట్టి దాని పరిష్కారం కూడా మీరు ఇచ్చిన హామీల పట్ల పరిష్కారం గురించి మీరు పెట్టిన ప్రపోజల్ ఏముంది, మీ రిసోర్సెస్ ఏమున్నాయి, ఎట్లా హామీలు మీరు అమలు చేస్తారు? విచిత్రంగా 2-3 రోజులు నడిచింది చెప్తుందంట, సరే ఏం తేలలేదు. వీళ్ళు శ్వేతపత్రం అన్నారు, కేటీఆర్ గారు శ్వేతపత్రం అన్నారు, దాని తర్వాత కథం అయిపోయాయి. ఏదన్నా కొనుక్కొచ్చిందా దాంట్లో? శ్వేతపత్రం రియల్ గా వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ప్రజలకు అర్థమయ్యే విధంగా రిలీజ్ చేసి ఈ రకంగా ఆర్థిక పరిస్థితి ఉన్నది, బాకీలు ఉన్నాయి, ఈ రకంగా యాక్షన్ తీసుకోబోతున్నాం, ఇవన్నీ 3 కాదు 30 రకాల ప్రోబ్లు చేయొచ్చు. ఆ యొక్క మీరు
దాని గాలికి వదిలేస్తే ఎట్లయితే చెప్పండి. మీరు అనేక ప్రామిసెస్ రైట్ ఫ్రమ్ డే 1 నుంచి మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు 9th ఉంటే మేము సంతకాలకి ఇస్తాను మొదలు పెడతామని చెప్పి కాదు. అది సాధ్యమైతే చెప్పండి. ఇవాళ పేమెంట్స్ మీరు కూడా సర్కార్ చెప్తా ఉన్నది, అపోజిషన్ పార్టీ చెప్తా ఉన్నది. పేమెంట్స్ టు బి పేడ్ అనేక వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మీరు చెప్పేది 40,000 కోట్లు మాత్రం, కానీ ఇంకా ఎక్కువ ఉండి ఉంటుంది. ఈ పేమెంట్స్ ఎట్లా చేస్తారు? రికరింగ్ ఈ రెగ్యులర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎట్లా తీస్తారు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు ఎట్లా అరేంజ్ చేస్తారు? దానికన్నా ఆలోచన ఉండాలి, విజన్ ఉండాలి. ఏమీ లేదు. ఇప్పుడు ఎట్లా అరేంజ్ చేస్తారు చెప్పండి. ఏదైనా అయితే ఆధార్తో లింక్ చేసి ఆధార్ కన్ఫర్మ్ అయిన తర్వాతనే అమలు చేస్తాం. దాని తెలియదు 2 నెలలు సాగదీస్తా ఉంటారు. వాస్తవంగా చాలా హారిబుల్ సిచ్యువేషన్ లో చూస్తున్నాను. ఈ రాజకీయ పార్టీలు ప్రజల కోసం జవాబుదారీగా ఉండాల్సినటువంటి పార్టీలు, ఈ నాయకులు ఎలా మనసొప్పుతుందో మాట్లాడడానికి అబద్ధాలు ఎలా మనసొప్పుతుందో ఆ యొక్క ఫాల్స్ ప్రామిసెస్ చేయడానికి అర్థం కాదు. ఆర్థిక కళ్ళ ముందు ఆర్థిక పరిస్థితి నరేంద్ర గారు చెప్తా ఉన్నారు, మేము 13 లక్షల కోట్ల రూపాయలు ఒక అసెట్స్ తయారు చేస్తే ఇన్కమ్ పెరిగిందని చెప్పేసి. బాకీల సంగతి ఏంది? ఎక్కడి నుంచి బాకీలు తీసుకొచ్చి మొత్తం కూడా 95% బాకీలు తీసుకొచ్చి ఇల్లు కట్టుకున్నా, భవంతి కట్టుకున్నా, రాజభవన్ కట్టుకున్నా అంటే దాని ద్వారా రెవెన్యూ వస్తుంది. ఏమన్నా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు మీరే ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ రెవెన్యూ సంగతి ఏంటి? కృష్ణ గారు వారు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ బయటపెట్టి చూడండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జ్యోష్ణ గారు లోన్ తీసుకునేటప్పుడు మేము రైతుల వద్ద నుంచి దాని యొక్క సెస్ కలెక్ట్ చేస్తాం. అది ఒక రెవెన్యూ మాకు సోర్స్ తయారైతే దాని ద్వారా మేము రీపేమెంట్ ఇస్తాం. అయితే సాధ్యమైతే ఓకే విచిత్రం కూడా కాళేశ్వరం కింద రైతుల నుంచి వసూలు చేస్తున్నట్టు డబ్బులు. ఇది బయట చెప్పిరా అగ్రిమెంట్ ఏమవుతుంది? ఓకే నరేష్ గారు బయట పడుతుంది కదా లోపల. ఒక విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంగతి వారు మర్చిపోయినట్టున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు రాష్ట్రాలకు రావాల్సినటువంటి పరిస్థితి, ఏ రకంగా అప్పు చేయగలుగుతుంది, ఏ స్థాయిలో చేయగలుగుతానే కనీస అవగాహన లేకుండా మరి బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నా అనుకోవట్లేను. కానీ కేవలం వారి పార్టీని మద్దతు చేయడం కోసమో, పార్టీ నాయకులను భరోసా చేయడం కోసమో, పార్టీ కార్యకర్త భరోసా చేయడం మాట్లాడుతున్నారు తప్ప ఈరోజు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి మీరు 4% ఏదైతే ఎఫ్ఆర్బిఎం పర్మిట్ ఉందో మీరు కొన్ని ఎగ్జెప్షన్ చేశారు. జోష్ణ గారు గతంలో కరెంటు మీటర్లు పెడితే మేము 1% పెంచుతాము లేదా 0.5% పెంచుతాము అనే విధంగా చేస్తే కొన్ని రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. అప్పు పరిమితి పెంచుకోవడం కోసం మాత్రమే వాళ్ళు చేసిన పరిస్థితి. కానీ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి లేదు కదా, నువ్వు ఒప్పుకోలే కదా. కేవలం అప్పు చేయడం కోసమో డబ్బులు రావడం కోసం అయితే రాష్ట్రాలలో తెలంగాణ రైతాంగాన్ని మేము బలిపెట్టదలుచుకోలేదు. కాబట్టి మేము దాని విషయంలో కఠినంగా ఉన్నాము, ఎంత దానికైనా సిద్ధంగా ఉన్నాము, పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రైతులకు తెలుసు, అరే గతంలో అప్పులప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, అప్పుల కోసం అయితే ఈ రోజు 1% పెంచుకోవడానికి కేసీఆర్ గారు మీటర్లు పెట్టడానికి, రైతులకు బోర్లకు మీటర్లు పెట్టడానికి అవకాశం ఉంటుండే, కానీ ఆ రకంగా ఒప్పుకోలేదు. అంటే వీరికి ఉన్నటువంటి ఈ రోజు కార్పొరేషన్ ద్వారా ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు నరేష్ గారు అడుగుతుంది ఏంటంటే మీటర్ పెట్టండి, ఎంత బిల్లు వస్తే వాళ్ళు ప్రభుత్వమే కదా కట్టేది. మీటర్లు బిల్ అయినా రైతులకు వచ్చిన ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా వెళ్ళేది వెళ్తుంది, ప్రభుత్వం కదా కడతా ఉన్నానంటే నేనేమంటానంటే ఆనాడైనా ఈనాడైనా రైతులకు కట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వమే కట్టుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం బిల్లు చెల్లిస్తుంది, దాంట్లో ఏం కానీ అది పెడితేనే మీరు చేస్తామనే విధంగా ఎందుకు ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడుతా ఉన్నాయి? ఈ రోజు రైతులు పంట పండిస్తే మీరు రైతులు పంట పండిస్తే మేము ఇంత లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనగలుగుతామంటే మీరు, రైతులు చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడితే రైతులను చంపినటువంటి మీరు, రైతులను టైట్ ఎక్కించి జీవుడెక్కి చంపినటువంటి మీరు, రైతులు 100 మంది చావులకు కారణమైనటువంటి మీరు రైతాంగం గురించి, కరెంటు గురించి, ఉచిత ఉచిత గురించి, లేకపోతే ఇంకేదో హామీల గురించి మాట్లాడితే ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటున్న విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. ఈ రోజు